అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. మేడం, గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న న్యూస్, రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ట్రిపుల్ గారు రఘురామ కృష్ణరాజు గారి పార్లమెంట్ సీటు లేదా పార్లమెంట్ అభ్యర్థిత్వం కానీ లేదా అసెంబ్లీ అభ్యర్థిత్వం కానీ ఏకపోయినా అంత ప్రతిష్టమైన నెట్వర్పాల్సిన అవసరం ఏంటి? ఆయన సింపుల్ గా ఆశించింది కేవలం నరసాపురం ఎంపీ సీటు. అది ఆయనకి దక్కనివ్వకుండా చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా జరిగాయి. ఫైనల్ గా ఇప్పుడు ఆయనకి ఏ పార్టీ ఆ సీట్ ఇవ్వలేదు, కూటమి పరంగా ఆ సీట్ ఇవ్వలేదు, తర్వాత ఎలాగూ వైఎస్ఆర్ సీట్ ఇవ్వదు. ఇక ఉన్న ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ పార్టీ ఈ ఆప్షన్ వాడుకోలేకపోతుంది? ఆయన సొంతంగా నిలబడిన గెలిచే అవకాశం ఉందని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశం ఉపయోగించుకోలేకపోతుంది? కాస్త మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లు రఘురామకృష్ణరాజు గారికి ఆయన వ్యక్తిగతంగా ఆయనకి బలం ఉంది. అలాగే ఆయన బాగా చదువుకున్న మనిషి, అలాగే ఆర్థిక పరిపుష్టి కూడా ఉన్న మనిషి. రాజకీయంగా కూడా అతనికి ఒక 2 తరాల ముందు నుంచి రాజకీయాల్లో పరిచయం ఉన్న వ్యక్తి. ఒక వాళ్ళ తాత విజయవాడ శిరీష్ రాజు గారు కావచ్చు, భీమవరంలో వాళ్ళు ఒక మంచి కుటుంబం, ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అయితే కాకపోతే ఇన్ని ఉన్నా కానీ అన్ని ఉన్నాయి అల్లు నోట్లో శని ఉన్నట్లుగా రఘురామకృష్ణరాజు గారికి కొంచెం రాజకీయ స్థిరత్వము, రాజకీయ నిలకడ లేదు. నిజానికి ఒక ముఖ్యమంత్రి అవ్వగలిగిన స్థాయి రఘురామకృష్ణరాజు గారి దగ్గర ఉంది. అంటే ఆయన నాలెడ్జ్ కావచ్చు, ఆయన ప్రజెంటేషన్ కావచ్చు, ఏదైనా కానీ విషయాల పట్ల అవగాహన కానీ ఉన్నాయి. అయితే ఒకటే ఇబ్బంది ఏంటి అంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పెట్టడం కూడా తెలియని రోజుల్లోనే చాలా డబ్బులు ఉన్నాయి రఘురామకృష్ణరాజు దగ్గర. కాకపోతే రఘురామకృష్ణరాజు చేసిన మొదటి తప్పిదం ఏంటి అంటే, ఈ మనిషికి ఎంతవరకు నేను సాయం చెయ్యొచ్చు, ఎంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అయితే మట్టుకు ఈ జగన్మోహన్ రెడ్డికి నేను సహాయం చేయటం ఎంతవరకు కరెక్టు అనే అంచనా దగ్గర మట్టుకు ఆయన ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యి జరిగింది ఏంటి అంటే, మామూలుగా ఆర్థిక నేరాల్లో జగన్మోహన్ రెడ్డి తోటి సహవాసం చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆర్థిక నేరాల్లో జైలుకి వెళ్ళడం పరిపాటి. చాలా మందిని ఆయన జైలుకి పంపించాడు. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ని తన ధనదాహానికి వాళ్ళు బలైపోయారు. అలా నిజానికి రఘురామకృష్ణరాజు కూడా అలా బలవ్వవలసిన వ్యక్తి, అతనితో స్నేహం ఉంది కాబట్టి. కానీ అప్పుడు త్రుటిలో తప్పించుకుని తరువాత రాజకీయ కారణాలతోటి జైలుకి వెళ్ళాడు. కాకపోతే ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే, ఆర్థిక నేరాల్లో జైలుకి వెళ్ళి ఉంటే గనక రఘురామకృష్ణరాజుకి ఈ రోజు ఇంత ఫాలోయింగ్ ఉండేది కాదు. అదే రాజకీయ కారణాలతో జైలుకి వెళ్ళాడు కాబట్టి ఏ మాటకు ఆ మాట ఆయనకి ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఆయన మొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో చేరి, ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి, తర్వాత బీజేపీలో చేరతాడు అని అనుకుని, ఇప్పుడు ఆయన ఒక రకంగా ఏ తల్లికి కన్నబిడ్డలాగా మిగిలిన పరిస్థితి అయిపోయాడు. అంటే ఎలా ఉందంటే ఆయన పరిస్థితి, కన్నదొకరు పెంచింది ఒకరు, ఇద్దరమ్మలకి కాని బిడ్డలాగా తయారైపోయారు రఘురామకృష్ణరాజు. పైగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇంత వాగ్దాటి ఉండి, ఇంత విషయ పరిజ్ఞానం ఉండి, ఇంత డబ్బులుండి, ఇన్ని వ్యాపారాలు చేసి ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తిని తన పేటిఎం బ్యాచ్ తోటి ఎన్ని మాటలు అనవచ్చో అనకూడదో అన్ని మాటలు అనిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి. నిజంగా ఎవరైతే తనకు సహాయం చేస్తారో వాళ్ళ నెత్తినెక్కి నాట్యం చేయటం బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. దానిలో భాగంగానే ఈయన్ని కూడా తన పేటిఎం బ్యాచ్ అయిన శ్రీరెడ్డితోటి, అలాగే అమెరికాలోనూ ఎక్కడో ఉండి ఒక పశువుల డాక్టరు పశువు కంటే హీనంగా మాట్లాడతాడు. ఆ పశువుల డాక్టరు ఎవరైతే ఉన్నాడో పంచ్ ప్రభాకర్ అనే ఒక గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి చేత తిట్లు తిట్టిస్తున్నాడు.
కావాలని ఒక మనిషి ఆత్మాభిమానం దెబ్బతీయాలని గాని, ఒక మనిషి ప్రతిష్టను దిగజార్చాలి అంటే గనక ఆ ఇద్దరితో మాట్లాడిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా వాళ్ళిద్దరికి ఉచ్చం నీచం ఉండదు. వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడతారో, ఏం మాట్లాడతారో మనకు తెలుసు. అయితే ఇంతటి అవమానాలకి గురి చెయ్యడము అనేది మటుకు క్షమించరాని నేరం నా దృష్టిలో అయితే. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని అవమానాలు దిగమింగుకుని దిగమింగుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి? అసలు ఆయన చేసిన తప్పేంటి అని గనక మనం విశ్లేషించుకుంటే ఒకటే. ఆ పార్టీలోనే ఉంటూ అసమ్మతి రాగం వినిపించటమే ఆయన చేసిన తప్పు. ఏంటి? ఇప్పుడు నువ్వు అమరావతి గురించి నేను అమరావతికి కట్టుబడి ఉన్నాను అని ఎలక్షన్ల ముందు చెప్పి, ఎలక్షన్ల తర్వాత అమరావతికి తూట్లు పొడిచేలాగా 3 రాజధానులు తీసుకురావడం అనే దాన్ని వ్యతిరేకించడమే మొదటిసారిగా త్రిపురార్ చేసిన తప్పు. ఈయన దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో, మనందరి దృష్టిలో అతను హీరోలాగా అనిపించాడు. ఆ పార్టీలోనే ఉండి అలా ఎలా మాట్లాడగలిగాడు, అలా అసమ్మతి రాగం ఎలా వినిపించగలిగాడు అని చెప్పి మనమందరం అనుకున్నాం కానీ అది జగన్మోహన్ రెడ్డికి చాలా కంటగింపు అయిపోయి అతన్ని వీలైతే ఈ భూమి మీదే లేకుండా చెయ్యాలి అనేంత పరిస్థితికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అతని మీద చేసిన దాడి గనక ఇంకే నాయకుడి మీదన్నా చేస్తున్నట్లయితే గనక అసలు ఆ నాయకుడు మిగిలి ఉండేవాడు కాదేమో అనిపించేంత ఒళ్ళు గొగురుపాటు కలిగించేంత పరిస్థితిని తీసుకొచ్చి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అతను ఏది ఏమైనప్పటికీ రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నాడు. రాజకీయాల్లో ఉండాలి అని అనుకుంటున్నప్పుడు తనకి బద్ధ శత్రువులాగా జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నారు రఘురామకృష్ణంరాజుకి. తనకున్న బీజేపీలో ఉన్న లాబీయింగ్ తోటి అతనికి సీటు ఇవ్వకోకుండా చెయ్యడము అనేది కూడా జగన్మోహన్ రెడ్డి దుర్బుద్ధికి ఒక తార్కాణం. సరే, అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు కిం కర్తవ్యం ఏంటి రఘురామకృష్ణంరాజుకి అంటే గనక, ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు దయదలిచి ఒక సీట్ ఇస్తాడు, ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి స్పీకర్ ఇస్తారు, లేదంటే ఆయనకు ఒక మంత్రి పదవి ఇస్తారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఆ గళం ఎక్కడ వినిపించాలి అంటే పార్లమెంట్ లోనే ఉండాల్సినంత గళం ఉంది రఘురామకృష్ణంరాజుకి. మరి ఇప్పుడు పార్లమెంట్ సీటు ఇవ్వట్లేదు కాబట్టి అతనికి వ్యక్తిగతంగా అతను చాలా బలమైన పరిస్థితిలో ఉన్నాడు. అతను ఏ రకంగా చూసినా గాని ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులతో పోలిస్తే కనుక అతను చాలా ఒక బెటర్ పర్సనాలిటీగా మనం చూడొచ్చు. మరి ఇప్పుడు ఆయనకున్న ఆప్షన్ ఏంటి అంటే కాంగ్రెసే ఒక ఆప్షన్. కానీ కాంగ్రెస్ ఈయన్ని ఎంచుకోవట్లేదా, ఈయన కాంగ్రెస్ ఎంచుకోవట్లేదా అంటే అది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం కావాలి అంటే మనకి మనం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ బాగానే పుంజుకుంటుంది. ఇప్పుడు మొన్న ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరారు. అలా ఇప్పుడు ఈయన కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేయడము, అలాగే ఎంపీకి రాజీనామా చేయటం జరిగింది ఈ మధ్య కాలంలో. ఈయన గనక కాంగ్రెస్ లో గనక వెళితే గనక అక్కడ బ్రహ్మరథమే పడతారు. మరి ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ ఈయన ఏమైనా సరే గెలవాలి అంటే గనక తెలుగుదేశం పార్టీ తరఫునో లేదంటే బీజేపీ పార్టీ తరఫునో గెలవాలి. కానీ మామూలుగా అయితే మటుకు కష్టమేమని ఆయన ఏమన్నా అనుకుంటున్నారేమో కానీ ఆయన బలము ఆయనకే తెలియదేమో అనిపిస్తుంది. ఇప్పుడు హనుమంతుడికి తన బలం తనకు తెలియనట్లుగా రఘురామకృష్ణంరాజు కూడా ఆయన బలం ఆయనకి తెలియదేమో అనిపిస్తుంది. ఆయన మటుకు కాంగ్రెస్ ద్వారా పోటీ చేస్తే గనక ఆయన ఖచ్చితంగా గెలవగలడు అనిపిస్తుంది. అవతల పార్టీ బీజేపీ తరఫు నుంచి కావచ్చు, లేదు అంటే గనక వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఎవరు పోటీ చేసినా గానీ ఈయన గట్టి పోటీనివ్వగలుగుతాడు, పోటీలో నెగ్గగలుగుతాడు అనే విశ్వాసం అయితే మాలాంటి వాళ్ళకు ఉంది. ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన సీటీ కావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఒక ఆప్షన్. కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు స్ట్రగుల్ గా వచ్చాక జగజీవన సత్వాల్లో పోస్తున్నట్టయితే ఇప్పుడు ఆయన ఒక ఫోర్స్ యాడ్ అయినట్టు. మరి కాస్త విషయాన్ని ఆలోచించి కాస్త ముందుకు వెళ్ళాలని ఆశ. ధన్యవాదాలు.